హనుమంతుడి జననం నుండి శ్రీరామ సేవ వరకు పూర్తి కథ. నమస్కారం మిత్రులారా. మన భారతీయ ఇతిహాసాలలో భక్తి, శక్తి, ధైర్యం, వినయం అనే 4 గొప్ప గుణాలకు ప్రతీకగా నిలిచిన మహావీరుడు ఎవరో తెలుసా? ఆయనే అంజనేయుడు, హనుమంతుడు, మారుతి, బజరంగబలి. ఈరోజు మనం హనుమంతుడి జననం నుండి ఆయన శ్రీరాముని సేవలో ఎలా అజరామరుడయ్యాడో తెలుసుకుందాం. ఎన్నో సంవత్సరాల క్రితం అంజన అనే అప్సరస భూమిపై జన్మించింది. ఆమె పరమశివుని గురించి కఠోర తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన దేవతలు ఆమెకు మహాశక్తివంతుడైన కుమారుడు జన్మిస్తాడని వరమిచ్చారు. అదే సమయంలో వాయుదేవుని అనుగ్రహంతో అంజనకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాలుడే హనుమంతుడు. చిన్నప్పటి నుంచే అతనిలో అసాధారణమైన శక్తులు కనిపించేవి. అతడు సాధారణ బాలుడు కాదు, దేవతల ఆశీర్వాదంతో జన్మించిన మహాశక్తివంతుడు. ఒకరోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు హనుమంతుడు ఆకాశంలో ఎర్రగా మెరిసే సూర్యుడిని చూసి అది ఒక పెద్ద పండుగా భావించాడు. ఆకలితో ఉన్న చిన్నారి హనుమంతుడు వెంటనే ఆకాశంలోకి ఎగిరి సూర్యుడిని అందుకోవడానికి ప్రయత్నించాడు. అతని వేగాన్ని చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. సూర్యుని దగ్గరకు చేరుకున్న హనుమంతుడిని ఆపడానికి దేవేంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ ఆయుధం హనుమంతుడి దవడపై తాకింది. దీంతో అతను కింద పడిపోయాడు. తన కుమారుడికి జరిగిన అన్యాయాన్ని చూసి వాయుదేవుడు కోపంతో ప్రపంచంలోని గాలిని నిలిపివేశాడు. జీవులు ఊపిరాడక బాధపడసాగారు. అప్పుడు దేవతలందరూ కలిసి హనుమంతుడికి అనేక వరాలు ఇచ్చారు. ఏ ఆయుధమూ అతనికి హాని చేయకూడదని, అతను చిరంజీవిగా ఉండాలని ఆశీర్వదించారు. కాలక్రమేణా హనుమంతుడు విద్యలు అభ్యసించాల్సిన సమయం వచ్చింది. ఆయన సూర్యదేవుని వద్దకు వెళ్లి విద్య నేర్పమని ప్రార్థించాడు. సూర్యుడు నిరంతరం ఆకాశంలో ప్రయాణిస్తుంటానని చెప్పినా, హనుమంతుడు వెనుకకు నడుస్తూ ఆయన బోధన విన్నాడు. అలా వేదాలు, శాస్త్రాలు, వ్యాకరణం, యుద్ధవిద్యలు అన్నింటిలోనూ ప్రావీణ్యం సంపాదించాడు. హనుమంతుడి బాల్యంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. తన అపార శక్తితో అతను ఋషులను ఆటపట్టించేవాడు. దాంతో కొందరు ఋషులు అతనికి ఒక శాపం ఇచ్చారు. ఎవరైనా గుర్తు చేసే వరకు తన శక్తులను తాను మరిచిపోవాలని అన్నారు. ఈ శాపం తరువాత రామాయణంలో కీలక పాత్ర పోషించింది. కాలం గడిచింది. అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడు. విష్ణుమూర్తి అవతారమైన రాముడు ధర్మ స్థాపన కోసం భూమిపై అవతరించాడు. తన తండ్రి మాటను నిలబెట్టడానికి రాముడు వనవాసానికి వెళ్లాడు. ఆయనతో పాటు సీతాదేవి, లక్ష్మణుడు కూడా అడవికి వెళ్లారు. ఒకరోజు రాక్షసరాజు రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకెళ్లాడు. సీత కోసం వెతుకుతూ రాముడు, లక్ష్మణుడు కిష్కింధకు చేరుకున్నారు. అక్కడ హనుమంతుడు వారిని మొదటిసారి కలిశాడు. హనుమంతుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి వారితో మాట్లాడాడు. ఆయన మాట తీరు, వినయం, జ్ఞానం చూసి శ్రీరాముడు ఎంతో సంతోషించాడు. ఆ క్షణం నుంచే హనుమంతుడు రామునికి పరమభక్తుడిగా మారిపోయాడు. సుగ్రీవుడితో రామునికి స్నేహం కల్పించినవాడు కూడా హనుమంతుడే. వాలిని సంహరించిన తరువాత సుగ్రీవుడు వానరరాజుగా అయ్యాడు. తరువాత సీత కోసం అన్వేషణ ప్రారంభమైంది. సీత ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి వానరసేన దక్షిణ దిశగా ప్రయాణించింది. చివరకు సముద్ర తీరానికి చేరుకుంది. అక్కడ జాంబవంతుడు హనుమంతుడికి అతని శక్తులను గుర్తు చేశాడు. అప్పుడు హనుమంతుడు తన అసలు శక్తిని గుర్తించాడు. అతని రూపం పర్వతం లాగా పెరిగింది. జై శ్రీరామ్ అని నినదిస్తూ ఒకే దూకుడుతో సముద్రాన్ని దాటేందుకు సిద్ధమయ్యాడు. హనుమంతుడు ఆకాశంలో దూసుకెళ్తుండగా అనేక పరీక్షలు ఎదురయ్యాయి. మైనాక పర్వతం విశ్రాంతి తీసుకోమని కోరింది. కాని తన కార్యం పూర్తయ్యాక మాత్రమే విశ్రాంతి తీసుకుంటానని చెప్పి ముందుకు సాగాడు. తరువాత సురస అనే నాగమాత అతన్ని పరీక్షించింది. తన తెలివితో హనుమంతుడు ఆ పరీక్షను కూడా విజయవంతంగా పూర్తి చేశాడు. ఆ తరువాత సింహిక అనే రాక్షసిని సంహరించి ముందుకు వెళ్లాడు. చివరకు లంక నగరానికి చేరుకున్నాడు. రాత్రి సమయంలో చిన్న రూపం ధరించి నగరంలోకి ప్రవేశించాడు. రావణుడి మహారాజప్రాసాదాలను, బంగారు వీధులను చూసినా అతని మనసు కేవలం సీతమ్మను వెతకడంపైనే ఉంది. చివరకు అశోకవాటికలో ఒక చెట్టు కింద దుఃఖంతో కూర్చున్న సీతాదేవిని చూశాడు. రావణుడు ఆమెను బెదిరిస్తున్నా, ఆమె మాత్రం శ్రీరామునిపై అచంచల విశ్వాసంతో ఉంది. హనుమంతుడు చెట్టు మీద నుండి శ్రీరాముని మహిమలను గానం చేశాడు. సీతాదేవి ఆశ్చర్యపోయింది. తరువాత హనుమంతుడు కిందకు వచ్చి శ్రీరాముని ఉంగరాన్ని చూపించాడు. దాన్ని చూసి సీతమ్మ,
ఆనందభాష్పాలు కార్చింది. సీతాదేవి ఇచ్చిన చూడామణిని తీసుకుని హనుమంతుడు తిరిగి బయలుదేరే ముందు లంకలో తన శక్తిని చూపించాలని నిర్ణయించుకున్నాడు. అశోకవాటికను ధ్వంసం చేశాడు. అనేక రాక్షసులను ఓడించాడు. చివరకు ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి లొంగి రావణుని సభకు తీసుకెళ్లబడ్డాడు. అక్కడ కూడా హనుమంతుడు ధైర్యంగా ధర్మబోధ చేశాడు. రావణుడు కోపంతో అతని తోకకు నిప్పు పెట్టమని ఆజ్ఞాపించాడు. కాని అదే అతని పెద్ద తప్పు అయింది. హనుమంతుడు తన తోకను పెంచి ఆ నిప్పుతో లంక నగరమంతా దహనం చేశాడు. అనంతరం సముద్రాన్ని మళ్లీ దాటి వచ్చి సీతాదేవి గురించి రామునికి వివరించాడు. ఆ వార్త విని రాముడు ఎంతో సంతోషించాడు. తరువాత లంకపై యుద్ధం ప్రారంభమైంది. యుద్ధంలో హనుమంతుడు అపారమైన వీరత్వాన్ని ప్రదర్శించాడు. లక్ష్మణుడు శక్తి ఆయుధానికి గురై అపస్మారక స్థితిలో పడిపోయినప్పుడు సంజీవని ఔషధం తీసుకురావాల్సిన బాధ్యత హనుమంతుడిపై పడింది. హిమాలయాలకు వెళ్లి సరైన ఔషధం గుర్తించలేకపోయిన హనుమంతుడు మొత్తం పర్వతాన్నే ఎత్తుకుని వచ్చాడు. ఆ ఔషధంతో లక్ష్మణుడు మళ్లీ ప్రాణాలు పొందాడు. చివరకు రావణుడు సంహరించబడ్డాడు. సీతాదేవి తిరిగి శ్రీరామునితో కలిసింది. అయోధ్యకు తిరిగి వచ్చిన తరువాత కూడా హనుమంతుడు రామసేవలోనే ఉన్నాడు. ఒకసారి సీతాదేవి ఇచ్చిన ముత్యాలహారాన్ని హనుమంతుడు ఒక్కొక్క ముత్యాన్ని పగలగొట్టి చూడసాగాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు హనుమంతుడు, ఇందులో శ్రీరాముడు లేకపోతే దీనికి నాకు విలువ లేదు అని చెప్పాడు. అంతటి భక్తి హనుమంతుడిది. అతని హృదయంలో ఎప్పుడూ శ్రీరాముడు నివసిస్తాడు. అందుకే నేటికీ భక్తులు జై శ్రీరామ్, జై హనుమాన్ అని భక్తితో ప్రార్థిస్తారు. హనుమంతుడు మనకు శక్తి మాత్రమే కాదు, వినయం కూడా నేర్పిస్తాడు. ఎంత గొప్ప శక్తి ఉన్నా అహంకారం లేకుండా సేవ చేయాలని ఆయన జీవితం చెబుతుంది. భక్తి, ధైర్యం, నమ్మకం, సేవాభావం కలిగిన వ్యక్తి జీవితంలో ఏ అడ్డంకినైనా అధిగమించగలడని హనుమంతుడి కథ మనకు తెలియజేస్తుంది. జై శ్రీరామ్, జై హనుమాన్.